1వ తారీఖు రెంట్ కట్టాలి, ముందు ఒక 20,000 ఇవ్వు అన్న. ఇచ్చాడా మరి? ఇచ్చాడే. ఆహా, ఇన్స్టాగ్రామ్ లో ఇటుకల వ్యాపారం భలే పెట్టుకున్నావే. ఇదిగో, ఎవరితో పడితే వాడితో ఇటుక వ్యాపారం పెట్టుకోవాలా. వాడితో 20 రోజులు మాట్లాడి వాడి ఇటుక డీటెయిల్స్ తో పాటు వాడి ఇన్కమ్ డీటెయిల్స్ కూడా కనుక్కొని ఇవ్వటానికి రెడీ అయ్యావు. మరి ఆ విష్ణుగాడిది ఇటుక గట్టిది కాదు, ఇన్కము గట్టిది కాదు. వీడిది ఇటుక గట్టిదే, ఇన్కము గట్టిదే. డబుల్ స్మార్ట్. 20,000 పంపించాడు కాబట్టి వాడి ఇన్కమ్ గట్టిదని గ్యారెంటీ వచ్చింది. మరి వాడి ఇటుక కూడా గట్టిదని గ్యారెంటీ ఏంటి? రేపు వాడి బర్త్డే అంట, మన ఇద్దరిని పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశాడు. ఓహో, అక్కడి దాకా వచ్చేసిందనమాట నీ ఇటుకలాట. నువ్వు హాల్లో కూర్చుని మందు కొడుతూ ఉండు, నేను బెడ్రూమ్ లో వాడి ఇటుకతో ఇల్లు కట్టుకుంటానో ఇంద్రభవనం కట్టుకుంటానో తేల్చుకుంటా. నీకు ఇంద్రభవనం ప్రాప్తి కలగాలని నేను మనస్ఫూర్తిగా ఆ పైవాడికి మే ప్రేయర్ కర్తా హూ. హే, హాయ్ దివ్య. హ్యాపీ బర్త్డే అర్జున్. థ్యాంక్ యూ. ఇల్లు చాలా బాగుంది. తిన్న ఫ్రెండ్ స్వాతి. హే హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే అర్జున్. థ్యాంక్ యూ. హే కమ్ ఆన్, ఐటమ్స్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ ఐటమ్ మాత్రం దివ్య కోసం వెయిట్ చేస్తుంది కదా. ఏంటి అలా చూస్తున్నారు? ఐ మీన్ యువర్ హార్ట్. ఆఫ్ కోర్స్, ఎప్పుడెప్పుడు తన్ని మీట్ అవుదామా, ఎప్పుడెప్పుడు నా హార్ట్ తనకి ఇద్దామా అని వెయిట్ చేస్తున్నా. 20,000 ఇచ్చి ఈ ఐటమ్ ని భలే పడేసావు కదరా. వినిపిస్తుంది. కెన్ వి స్టార్ట్? యా అర్జున్. వీరయ్యా. అయ్యా, చికెన్ ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలయ్యా. వావ్, హోమ్ ఫుడ్డా? నైస్ అర్జున్. నేనెప్పుడు హోమ్ ఫుడ్ తింటాను. గుడ్ గుడ్. దివ్య, నీతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి. హే గాయ్స్, క్యారీ ఆన్. ఓ థ్యాంక్ యూ. ఏమైంది? జారావు. ఎలా జారాను? కింద వాటర్ ఉన్నాయి, నువ్వు చూసుకోలేదు. అనుకోకుండా కాలు వేసావు, జారి నా మీద పడ్డావు. కిందేంటి ఎందో కదులుతుంది? నీ టీవీ దగ్గరకు వచ్చేసరికి నా రిమోట్లో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. రిమోట్ ఎక్కడన్నా వైబ్రేట్ అవుతుందో చెప్పు. అంటే నా రిమోట్లో సెన్సార్ చాలా స్ట్రాంగ్, అందుకే వైబ్రేట్ అవుతుంది. అబ్బా, చాలా గట్టిగా వైబ్రేట్ అవుతుంది. నీది ఎల్ఈడి టీవీ అనుకుంటా, సిగ్నల్ త్వరగా అందుతుంది. నీ వైబ్రేట్ని బట్టి రిమోట్ గట్టిగానే పర్ఫార్మెన్స్ చేసేలా ఉందిగా. నాది జాపనీస్ రిమోటు. అబ్బో, జాపనీస్ రిమోట్ అంటే చాలా టీవీలకి కనెక్ట్ అయి ఉంటుందిగా. ఎలా పడితే అలా కనెక్ట్ చేయను, స్ట్రాంగ్ పౌచ్ వేసి మరీ కనెక్ట్ చేస్తాను. జాపనీస్ రిమోట్ అయినా చాలా జాగ్రత్తగా వాడుతున్నావు అన్నమాట. జాగ్రత్తగా వాడకపోతే రిమోట్కి జ్వరం వస్తుంది కదా. కదా కదా